ఒక డైమండ్ వజ్రం ఎలా అయితే మెరుస్తుందో మన బాలుగారి పాట ఎప్పటికీ మెరుస్తూనే ఉంటుంది. దాని విలువ ఎప్పటికీ తగ్గదు. సో ప్లస్ ఆ డైమండ్ అనేది మన బాడీ మీద ఆర్నమెంటలా వేసుకోవాలంటే కంపల్సరీగా గోల్డ్ హెల్ప్ కావాలి, గోల్డ్ స్మిత్ హెల్ప్ కావాలి. ఒక ఆర్నమెంట్ రూపంలో ఒక డైమండ్ నెక్లెస్ అవ్వచ్చు, డైమండ్ ఇయర్ రింగ్ అవ్వచ్చు, రింగ్ అవ్వచ్చు, ఏదైనా సరే గోల్డ్తో మనం డైమండ్ వేసుకోవడం వల్ల ఆ షైనింగ్ పెరుగుతుంది, ప్లస్ అది హ్యాపీనెస్ ఇస్తుంది. అలాగే మన బాలుగారి పాటను చూసారా, మ్యూజిక్ డైరెక్టర్ ప్లస్ మంచి మంచి రైటర్స్, మంచి మంచి మూవీస్ కాంబినేషన్లో మన బాలుగారి పాటలు మనకి చాలా అద్భుతంగా దొరికినట్టు అండి. 40,000 పాటలు, 40,000 రకాలుగా ఎంత అందంగా మనందరినీ ఎంత ఆనందపరిచాయో కదా అండి. ఇంకొక చిన్న విషయం, మనం గొప్ప గొప్ప వ్యక్తుల బయోగ్రఫీస్ ఉంటాయి కదా, నేనైతే చాలా బాగా చదువుతాను. అబ్దుల్ కలాం, వివేకానంద, గాంధీజీ, వీళ్ళందరూ బయోగ్రఫీస్ చదివాను. మరి బాలుగారు చాలా మంచి ఆయన కదా, ఆయన బుక్ ఎలాగ ఇప్పుడు ఆయన బయోగ్రఫీ లేదు కదా అనుకున్నప్పుడు అనుకోకుండా ఒక నిడదవోలు వృద్ధాశ్రమం హెడ్ విధులా మేడం గారు, ఆవిడ నాకు ఇచ్చారండి ఈ బుక్. సాంగ్స్ బాలసుబ్రహ్మణ్యం గారు చాలా పాటలు ఉన్నాయి ఇందులో. సో సాంగ్స్ వినాలంటే కంపల్సరీ టీవీ మీద ఫోన్ మీద డిపెండ్ అవ్వాలి. అదే బుక్ అయితే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు చక్కగా పాడుకోవచ్చు. చాలా చాలా బాగున్నాయి ఆ సాంగ్స్. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సుమధుర గీతాలు, మోహన్ పబ్లికేషన్స్ వాళ్ళ బుక్ అండి. 250 పేజెస్ ఉన్నాయి, ఇంచుమించు 1000 సాంగ్స్ అనమాట. ఎక్సలెంట్ అనమాట సాంగ్స్ అన్నీ, ఎక్సలెంట్ అనమాట. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను ఆ బుక్తో. బాలుగారి దగ్గర మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. వినయం, ఎంత వినయం అంటే రీసెంట్గా ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ శబరిమల వెళ్ళినప్పుడు కొండ ఎక్కాలన్నమాట. నలుగురు ఆ కుర్చీ మోసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈయన ఎత్తుకుని తీసుకెళ్ళాలి. అందులో ముందు ఏం పని చేశారంట, ఆయన వాళ్ళ కాలికి మొక్కారు. వాళ్ళ పని వాళ్ళైనా సరే ముందు వాళ్ళ కాలికి నమస్కారం ఇచ్చి పెట్టుకుని అప్పుడు ఆ కుర్చీలో కూర్చున్నారు. అప్పుడు వాళ్ళు తీసుకెళ్లారు. అయ్యో బాబోయ్, ఎంత నిరాడంబర! ఈ రోజులో పని వాళ్ళంట చేసే ఈ పని చేసే అని అందరూ ఇసుకోవడమే కదా, అంత రెస్పెక్ట్ ఎవరు ఇస్తున్నారు? అదొక విషయం. ఇంకొక విషయం, నిస్వార్థం. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆయన ఎప్పుడూ హెల్ప్ చేయలేదండి. ఆయన సిస్టర్గా ఉన్నారు కదా ఎస్పి శైలజ గారు కూడా ఇంచుమించు 20,000 సాంగ్స్ పాడారండి. కాకపోతే ఇక్కడ 20,000 ఆర్ 6,000 పాడారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే ఆవిడ స్వశక్తితో ఆవిడ పైకి వచ్చారు, కానీ ఈయన సింగిల్ హ్యాండ్ కూడా ఇవ్వలేదంట పైకి రావడానికి. ఆవిడ అదే చెప్తారు, నా స్వశక్తితో అన్నయ్య నాకు సపోర్ట్ చేయలేదు, నా టాలెంట్ నేను ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు అన్నారు. చూడండి ఇంకేముంది, ఈ రోజుల్లో అయితే ఎమ్మెల్యే కోట, సమ్ రిఫరెన్స్, ప్రతి విషయానికి రిఫరెన్స్తో అందరూ వెళ్ళిపోతున్నారు. ఒక అన్నగారు అయ్యుండి ఈవిడ చెల్లి అయ్యుండి హెల్ప్ చేయలేదు. చూడండి, అలా ఉండాలి మనం కూడా. ఇంకొక విషయం, ఆయన ఎప్పుడు ఇంకొకరు గొప్పని ఎంత హైలైట్ చేసి చూపిస్తారంటే, ఆయన ఏ పాట పాడినా పాడుతా తీయగా కానీ, స్వరాభిషేకం కానీ, ఏ ప్రోగ్రాంలో సాంగ్ పాడినా ఆ సాంగ్ రైటర్ యొక్క గొప్పతనం, ఆ సాంగ్ యొక్క గొప్పతనం, ఆ హీరో యొక్క గొప్పతనం ఎన్ని రకాలుగా వర్ణించేవారో ఆయన అలాగా ఈయనలాగా ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా హైలైట్ చేసి చూపించేవారు. ఆ హైలైట్ చేసే ఆ గొప్పతనంలో ఈ వ్యక్తి యొక్క గొప్పతనం చాలా పెరిగిందండి. దీన్ని బట్టి మనం ఒకటి నేర్చుకోవచ్చు, మనం ఎదుటి వాళ్ళని గొప్పగా చూపించడంలో మన గొప్పతనం కూడా బయటపడుతుంది. అంతేకాని ప్రతి చిన్న విషయంలో తప్పులు వెతుకుతూ ఉంటే మనం ఎప్పుడూ చిన్నవారుగానే ఉండిపోతాం. బాలుగారు మేబీ ఆయన బాడీ, ఆయన దేహం మనదందరితో లేకపోవచ్చు, కానీ ఆయన పాట రూపంలో అందరి గుండెల్లో చెక్కు చెదరని ముద్ర వేసుకున్నారు కదా అండి. హ్యాట్స్ ఆఫ్ బాలుగారు, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది బాలు గారు. మీరైతే ఒక పాట రూపంలో మా మనసులో అలాగే ఉన్నారు, చెక్కు చెదరని ముద్ర వేసుకుని ఉన్నారు. థ్యాంక్ యూ బాలు గారు, థ్యాంక్ యూ సో మచ్.